గత 4 సంవత్సరాల నుండి తదేకం ఫౌండేషన్ ద్వారా ఉచిత కళ్లజోడు పంపిణీ. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆధ్వర్యంలో మరో సేవా కార్యక్రమాల్లో ముందుగా నేను సైతం అంటూ రూరల్ ఎమ్మెల్యే నానాజీ ప్రతి కార్యక్రమంలోని ఆయన దేనా శైలిలో కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా కార్తీక వనమాస సమారాధనలో భాగంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. అంజు ఐ కేర్ హాస్పిటల్ వారు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కళ్లద్దాలు ఉచితంగా మహావతార్ తదేకం ఫౌండేషన్ వారు సహకారంతో 245 మందికి రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు చేతుల మీదుగా గత 3 సంవత్సరాల నుండి తదేక ఫౌండేషన్ ఉచిత కళ్లజోడు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే పంతం నానాజీ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు. ఓకే తల్లి గంగా భవాని 24 వాయిస్ తీసేద్దాం 26 గాంధీనగర్ కేవీ రమణ రవికుమార్ 53. ఆదివారం నాడు జరిగినటువంటి కూటమి పార్టీ వైభవంగా జరుపుకున్నటువంటి కార్తీక వనమహోత్సవాల్లో అనేక రకాలైనటువంటి ఆటలు పాటలతో పాటు ప్రధానమైన ఆరోగ్య సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని అన్ని హాస్పిటల్లో కూడా రిక్వెస్ట్ చేసి బీపీ కానీ బ్లడ్ షుగర్ కానీ ఏదైనా సర్జరీస్ ఏదైనా అవసరమైనట్టు కానీ ఆంకాలజీ డిపార్ట్మెంట్ కానీ అట్లాగే నేత్ర శిబిరాలు కానీ పెట్టడం జరిగింది. అనేక వేల మంది అక్కడ పరీక్షించుకోవడం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరం లాగే అంజు ఐ కేర్ వారు ఈ సంవత్సరం కూడా సుమారు 500 మంది కొత్త పేషెంట్లు 520 మంది పేషెంట్లని 243 చూడడం జరిగింది. అందులో 243 మందికి ఐసైట్. ఆ కళ్యాణ్ని తదేకం ఫౌండేషన్స్ నుంచి సుధ గారు, మాధవ్ గారు, అలాగే మేజర్ జనరల్ సంజయ్ గారి యొక్క నేతృత్వంలో ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు తదేకం ఫౌండేషన్స్ గత 4-5 సంవత్సరాలుగా కాకినాడ రోడ్లో అనేక సేవలు చేస్తూ ఉన్నారు. అలాగే ప్రతి సంవత్సరం కళ్యాణులు కూడా ₹1,00,000 వెచ్చించి వాళ్ళకు కళ్యాణులు కూడా ఇస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా తదేకం ఫౌండేషన్స్ నుంచి కళ్యాణులు అలాగే అంజు ఐ కేర్ నుంచి పరీక్షలు చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఆ రోజు చూపించుకున్నారో వారికి ఎవరికైతే అవసరమైతే వారికి పవర్ని బట్టి చేసి ఆ ఫ్రేమ్స్ కూడా వాళ్ళ ఫేస్కి ఏ రకంగా సూట్ అవుతాయి అన్నది ఆవేళ అక్కడే డిసైడ్ చేసి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నటువంటి ఫ్రేమ్స్లోనే ఈ గ్లాసెస్ ఇన్సర్ట్ చేసి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. సుమారు 100 మంది పైన వచ్చారు. ఇంకొక 100 మందికి మళ్ళీ ఇంకొక 2-3 రోజులు ఒక డేట్ అనౌన్స్ చేసి ఆ 100 మందికి కూడా ఇవ్వడం. అంటే కళ్యాణులు అయితే 243 వచ్చాయి కదండి, 243 కూడా వచ్చేసాయి. కానీ కొంతమంది రావడం జరిగింది, 100 మందికి. అంటే దయచేసి నేను ఎందుకు చెప్తానంటే విడివిడిగా రావద్దు. విడివిడిగా వస్తే ఇవన్నీ మిక్స్ అయిపోయి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మరొక డేట్ రేపు మెసేజ్ పెడతాం. రేపు మెసేజ్ పెట్టి మిగిలిన వాళ్ళు ఆ డేట్కి రావాల్సిందిగా కోరుతూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ప్రోత్సహించి
మాతోటి అలా క్రియాశీలక సభ్యత్వాలు చేయించి మమ్మల్ని అందరినీ కూటమిలో ఉన్న నాయకులందరూ కలిసి ఒక చోట కల్లాంజే కారకులైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత చక్కటి కార్యక్రమాల్లో మమ్మల్ని భాగస్వాములు చేసిన అంజు గారి కేర్ వారికి, తదేకం ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాం.